ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. దైనందిక జీవితంలో మానవుడికి ఒక తోడు అనేటటువంటిది శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ణయించి వివాహము అనేటటువంటి బంధం ద్వారా పితృ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం వివాహం. ఇక్కడ ఈ వివాహం అనేటటువంటిది పూర్వము వివాహం చేసుకున్నటువంటి దంపతుల్ని ఓ రథం మీదనో ఓ బండి మీదనో కూర్చోబెట్టి వాళ్ళు గ్రామంలో తిప్పేది. విశేషమైనటువంటి వాహనంలో తిప్పుతారు కనుక దాన్ని వివాహము అని అన్నారు. అర్థమైందా? భార్య దగ్గర ఏ విషయాన్ని దాచకూడదు, అలాగే భర్త దగ్గర ఏ విషయాన్ని దాచ అన్యోన్యమైనటువంటి దాంపత్యం, సుఖ దుఃఖాలను పంచుకునేటటువంటి భర్తను భార్య, భార్యను భర్త శత్రువులాగా చూచినారనుకోండి, ఆ గృహము నరకం కన్నా భయంకరంగా ఉంటుంది. కనుక భార్యాభర్తల మధ్య సఖ్యతకు విశేషమైనటువంటి మంత్రానుష్ఠానం. ఎందుకని? అవగాహన లోపం. నేనే గొప్ప, నా మాటే చెల్లాలి అనేటటువంటి ఒకే ఒక అవలక్షణం చేత దంపతులు విడిపోతున్నారు, గృహం నరకప్రాయం చేసుకుంటున్నారు. అలాంటి వారికి లోపల ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని కప్పిపుస్తూ మరికొన్ని సాకులు చెప్తుంటారు. ఒక ఇంగ్లీష్ వారు చెప్తారు, అది ఎంతమాత్రం సహజమో నాకు తెలియదు, కానీ వాత్స్యాయన కామసూత్రాలు అధ్యయనం చేసినటువంటి వారికి అది నిజమనిపిస్తుంది. వాడు బెడ్ అండ్ ఫుడ్ అన్నాడు. భార్యాభర్తలకు తగువుకి కారణము బెడ్. అంటే పడక గది నుంచి ప్రారంభమైనటువంటిది వంటింటికి చేరి అక్కడది విజృంభించి అనేకమైన గొడవలకు దారితీస్తుంది. ఇది వాత్స్యాయనుడు చెప్పినటువంటి కామసూత్రాల్లో. ధర్మబద్ధమైన కామం అన్నాడు. చతుర్విధ పురుషార్థాలు మనకు ఉన్నాయి. ధర్మ, అర్థ, మోక్షము, కామ మోక్షములు. ధర్మంతో కూడుకున్నటువంటి ధర్మం ఉండాలి. ధర్మంతో కూడుకున్న అర్థము, అర్థంతో అంటే ధర్మంతో కూడుకున్న కామం. మోక్షం అనేది నీ వ్యక్తిగతం. అందుకని మనం వివాహంలో ఏం చెప్తారు? ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య అని ఆమె ఉంటుంది. నాతి చరామి అని. కనుక వయసులో ఉన్నప్పుడు జరిగేటటువంటి విషయాలు చాలా గంభీరంగా ఉంటాయి. అందుకని ఆచితూచి అడుగులు వేయాలి. ఇష్టం ఉంటేనే చేసుకో. నువ్వు ఆ ఇష్టాన్ని నువ్వు పక్కన పెట్టి కేవలం ధనం చూసో, సౌందర్యం చూసి, అద్భుతమైన సౌందర్యం ఉందండి, ఆ సౌందర్యానికి మోహమై నువ్వు చాలా బాగున్నాడు అబ్బాయి అని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతనిలో పుంసత్వ లోపమైందనుకోండి, పురుషత్వం లేదనుకోండి, ఆ అందము వ్యర్థమవుతుంది కదా. ఇది జరుగుతుంది. నాకు ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. వివాహం జరిగిన కొన్ని రోజులకి బయటపడి దుఃఖిస్తూ రోధిస్తూ ఫోన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు పాపం బాధేస్తుంది. ఇది ఎవరు తప్పు? ఒకరిని నిర్ణయించలేము మనం.
కనుక చెప్పేది ఏంటంటే కేవలము బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వటం, ముఖ్యంగా ఆస్తి ఉంటేనే వివాహం బాగుంటుంది, బాగా సెటిల్ అండి, వెల్ సెటిల్డ్ అని ఎందుకు మారిపోయిందో తెలియదు. ఎంతమంది మహాత్ములు ప్రవచనాలు వాస్తవాన్ని చెప్తున్నా గ్రహించలేని స్థితిలో ఉన్నామంటే ఇక కలికి మనం ఎలాంటి పిడికల్లో బిగించుకుపోయి ఉన్నామో, కలి మన మీద ఎలా రుద్దుతున్నాడు అనేది చూస్తే బాధేస్తుంది. చెప్పినా వినరు కూడా. నువ్వు వారికి అనేక గ్రంథ ప్రమాణాలు చూపించినా వినరు. కలి దోషం అలాంటిది, కలి ప్రభావం అలాంటిది. వివాహాలు తారుమారైపోతుంది, భర్తలను చంపేస్తున్నారు, భార్యలను చంపేస్తున్నారు, పరపురుష సాంగత్యంతో పసికందులను కూడా నలిపేస్తున్నారు. నవమాసాలు మోసి పెంచి కన్నటువంటి బిడ్డలను కూడా పరపురుష వ్యామోహంతో, పరస్త్రీ వ్యామోహంతో ఆ బిడ్డలను కూడా తుంచేసుకునే స్థితికి దిగజారిపోయింది. వాహ్ కలి కదా. నాకన్నా మీకు ఎక్కువ బాగా తెలుసు, సమాజంలో తిరుగుతారు కనుక అలాంటి కాకుండా ఇద్దరు సాత్వికమైన స్వభావం కలిగినటువంటి వారు. అయ్యో మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయో తెలియదు, ఈ గొడవల నుండి మమ్మల్ని ముక్తిని చేయి తండ్రి, మా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కల్పించు పరమేశ్వర. అర్ధనారీశ్వరుని మనం కొలిచినారనుకో దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. రుద్రాక్షలు, భద్రాక్షలు, శుభ్రాక్షలు పేరు వినుంటారు మీరు. మనం అన్ని రుద్రాక్షలు అంటుంటాం. ఈ భద్రాక్షలు అంటే అవి బద్దగా ఉంటాయి, బద్దగా అయిపో ఉంటాయి. రెండు ముఖాలతో బద్ద అని బాదం పప్పులాగా మాకు బద్దంగా ఉంటుంది. దాన్ని ఒక్కదాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రోజు దానికి కుంకుమ పువ్వు వేసి నమస్కారం చేసిన భార్య భర్తల మధ్య సఖ్యత ఉంటుంది, గొడవలు ఉండవు. అర్ధనారీశ్వర భద్రాక్ష అంటారు దాన్ని. మార్కెట్లో దొరుకుతుంది. కాశీకి వెళ్ళిన వాళ్ళు అక్కడ తెచ్చుకోవచ్చు, నేపాల్ వెళ్ళిన వాళ్ళు తెచ్చుకోవచ్చు. దాన్ని పరిశీలించి చూసుకోండి. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి, ఆ శుభ్రాక్షని గ్లాస్ నీళ్ళల్లో వేయండి. పైకి తేలింది ఆ డూప్లికేట్ అని అర్థం చేసుకోండి, లోపలికి మునిగిన ఒరిజినల్ అని తెచ్చుకోండి. ఇదే మీకు ఇచ్చేనేని సూచన. ఓకే, పేపర్ తీసుకొని మంత్రం రాసుకోండి. ఇదే నేను రహస్యంగా ఏమి పెట్టడం లేదు, ఎందుకంటే అందరికి కావాలి కదా. అడుగుతారు, ఏం స్వామి మీరు ఇంత పురాణం చెప్పారు, ఇంత వ్యాఖ్యానం చేశారు, మంత్రం చెప్పకుండా మేము మీకు ఏంది ఫోన్ చేసేది, చెప్పొచ్చు కదా అని అంటుంటారు. కొన్ని చెప్తాను, కొన్ని చెప్పను, కొన్ని రహస్యమైనటువంటివి ఉంటాయి. ఇక్కడ ఈ మంత్రం మీకు అందరికీ సుపరిచితమే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం, ఇంతవరకు మీరు ఉంటారు. ఇక్కడ పతివేదనం అని ఇది స్త్రీలు చదువుకోవాలి. స్త్రీ చదివేటప్పుడు పతి వేదనం అనాలి. లేదు పురుషుడు చదువుకుంటున్నప్పుడు పత్ని వేదనం. అర్థమవుతుంది కదా. పత్ని వేదనం పుష్టివర్ధనం ఉర్పారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఇది నీ శక్తి కొలది జపించి 27 సార్లు చేసుకో, 54 చేసుకో, 108 చేసుకో, 1108 చేసుకో. లేదు ఒక అర్ధమండలం, ఒక మండలం పెట్టుకొని చక్కగా జపం చెయ్యి. జపం చేసిన తర్వాత హవనం చేసే శక్తి ఉంటే హవనం చెయ్యి ఇదే మంత్రం ద్వారా. హవనం చేయలేమా, జపం చేసుకోవచ్చు, నిత్య జపం చేసుకోవచ్చు, బ్రతుకున్నంత వరకు జపం చేసుకో.
ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ జపం అయిపోయిన తర్వాత అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుంది. ఆ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఒకసారి పారాయణించి ఎంతో అన్యోన్యమైన జీవితం మీకు ఉంది. మనకు శాస్త్రమే ప్రమాణం. భగవంతుడే దిక్కు మనకు, ఇక వేరే దిక్కు లేదు. ఎందుకని? పరిస్థితులు అలా ఉన్నాయి. కనుక ఈ దృష్టిలో ఉంచుకొని దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలి అంటే ఈ చెప్పిన మంత్రాన్ని వ్రాసుకున్నారు కదా. అయ్యో మేము రాసుకోలేకపోయినాము తండ్రి స్వామి, కనుక ఆ మంత్రాన్ని మాకు మీరు వాట్సాప్లో పెడితే మేము అధ్యయనం చేసుకుంటాము అన్నవారు నా నంబర్ తెలుసు కదా, 9966690246. దాన్ని చక్కగా పారాయణం చేయండి, ప్రతినిత్యం అనుకోండి. ఇప్పుడు రోజు ఉదయాన్నే లేచి మనం పూజ చేస్తామే, మనం ఎందుకు పూజ చేస్తున్నాం ఒకసారి అర్థమవుతుంది మీకు? పూజ చేయటం అంటే ఏమిటి? పునీతుడు కావటమే. భగవంతుని కోసం నువ్వేం చేయబడలేదు. ఎందుకంటే ఆయనకి తక్కువ అయితే కదా నువ్వు ఏదో చేసి ఆయన్ని సంతృష్టి పెట్టను. నువ్వు పెట్టినా సంతోషంగా ఉంటాడు, నువ్వు పెట్టకపోయినా సంతోషంగా ఉంటాడు. అది భగవత్ శక్తి. అది ఇక్కడ నువ్వేం చేయాలి? నీ జీవితం సరిగా నడవాలి అంటే అనుక్షణం నువ్వు ఏదో ఒక సాధన చేసుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? నీ కోసం చేసుకోవాలా, నీ కుటుంబం కోసం చేసుకోవాలా, నీ పిల్లల కోసం చేసుకోవాలా, వీరందరి కోసం చేసుకునే ఒక ఆధ్యాత్మిక సాధనే ప్రతినిత్యం చేయాల్సింది. అంతేకాని అయ్యో దేవుడు ఏమని అనుకుంటాడేమో, దీపం పెట్టకపోతే ప్రసాదం పెట్టకపోతే ఆయన ఏమనుకోడు, నువ్వు అనుకుంటున్నావు. అర్థమవుతుందా? కనుక మనం ఏం చేస్తాము? మన జీవితంలో వచ్చే సమస్యలు ఎదుర్కొనే దానికోసంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నం చేస్తారు. ఒకడు దైవాన్ని నమ్ముకుంటాడు, ఒకడు స్వశక్తిని నమ్ముకుంటాడు. స్వశక్తిని నమ్ముకున్న వాడు ఓ నమస్కారం అన్న చేస్తాడు, స్వామి నాకు ధైర్యాన్ని ప్రసాదించు అని కదా. కనుక ఈ దివ్యమైనటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత వైషమ్యాలు తొలగేదానికి ఈ మంత్రం చాలా చిన్న మంత్రం. ఇది అధ్యయనం చేయండి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనేటటువంటి ప్రశ్నలు వేయకూడదు. చింతానికాయ రాలిపోతుంది. ఆడ చింతకాయలు అని అనలా, మనం అనుకుంటున్నాం. చింత, చితి ఒకసారి కాల్చేస్తుంది, చింత జీవితాంతం కాలుస్తుంది శరీరాన్ని. కనుక అలాంటి చింత ఏదైతే ఉందో అది రాలిపోతుందన్నారు. మంత్రాలకి అది ప్రశ్న. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని, చింత అనేటటువంటివి పోతాయా అని ప్రశ్న. అది పోతాయి అని గురువు చెప్తాడు. ఆ మంత్రం చదువుతున్నప్పుడే వద్దు మననాత్ త్రాయితి ఇతి మంత్ర, మననం చేసేవాడిని రక్షిస్తున్నాయి కాబట్టి మంత్రాలు అన్నాడు. దేని నుండి అయితే నువ్వు రక్షణ కోరుతున్నావు అలాంటి రక్షణ నీకు అవి ఎందుకంటే ఆ శబ్దంలో ఉండేటటువంటి శక్తి అలాంటిది. ఈ ప్రపంచంలో కత్తితో పొడిచేవనుకోండి అప్పటికే చచ్చిపోతాడు వాడు. కానీ తీక్షణమైనటువంటివి, బాధ కలిగేటటువంటివి, బాణాల్లాంటివి మాటలు మాట్లాడేవనుకో జీవితాంతం వాడు నరకం అనుభవిస్తాడు. ఆ మాటలు తలుచుకొని వాక్కుకు ఉన్న శక్తి అలాంటిది కదా. మరి నువ్వు కల్పితంగా మాట్లాడినటువంటి మాటలకే అంత శక్తి ఉన్నప్పుడు మహర్షి తపోబలంతో వచ్చినటువంటి బీజాక్షర సహితమైన ఆ శబ్దమునకు ఎంత శక్తి ఉంటుందో ఒకసారి ఆలోచించు. నీకు తెలియనంత మాత్రం అనేది అవాస్తవని మాత్రం సర్టిఫికేట్లు ఇవ్వద్దు. 60, 70, 80 సంవత్సరాలు నువ్వు బ్రతికినా నువ్వు ఈ విశ్వరహస్యాన్ని, శబ్ద రహస్యాన్ని, శబ్ద బ్రహ్మ రహస్యాన్ని ఆవగిందంతా కూడా గ్రహించలేని స్థితిలో నేటి మానవుడు ఉన్నాడు. సంపాదన, జాలి,
జల్సా చేయటం, 40, 55 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కాలు మెదపలేక కంటి చూపు లోపించి అప్పుడు తెలుస్తుంది ఏ సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నావు. అప్పుడు విలపించి ప్రయోజనం లేదు. ఉందా? లేదు. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. వర్తమానంలో చెయ్యనటువంటి సాధన, వర్తమానంలో చేసే సాధన భవిష్యత్తులో నీకు అది వజ్రాయుధమై నిన్ను రక్షిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. కనుక చక్కగా ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు జపించాల్సినటువంటి ఈ ఉత్తమోత్తమైనటువంటి మంత్రాన్ని, మీకు రహస్యమైన మంత్రాన్ని మీకు తెలియచేసిన కనుక అందరూ కూడా దీన్ని సాధన చేసి కుటుంబంలో ఆనందంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి. అలాంటి గొప్ప సాధన చేసి తరిస్తారని చెప్పే కదా మంత్రం. రాసుకోలేనటువంటి వారు 9966690246కి వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు నేను ఆ మంత్రాన్ని అందిస్తాను. చక్కగా చేసుకొని భార్యాభర్తలు అనురాగంతో ఉంటూ పిల్లల్ని మంచి భవిష్యత్తు కోసంగా వారికి విద్యాబుద్ధులు నేర్పించి వారికి మంచి సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.